ఏ తపస్సు చేసినా లబ్ధి పొందుతారో నాకు అంతా వివరంగా దర్శనం ప్రార్థించగా అది విన్నటువంటి ఆ సుతమహాముని ఉండారా పూర్వం మీరు అడిగినట్లే సాక్షాత్తు నారదమహాముని శ్రీ మహావిష్ణువుని అడిగారు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదమహాముని చెప్పిన దాన్ని మీరు చెబుతాను శ్రద్ధగామని చెప్పి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. పూర్వం కానప్పుడు లోక సంచారకుడైన నారదమహాముని సర్వలోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చారు. ఈ భూలోకంలో పూర్వ జన్మ కర్మ పరమనిచే పలు జన్మములు ఎత్తుచూ పలు కష్టములు అనుభవించిన మానవుల గురించి జారిపడి వీరి యొక్క కష్టాలని కర్తేచ్యోపాయం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ వైకుంఠానికి వెళ్ళారు. దేవశేఖరుడు నారద మహర్షి ఆ విష్ణులోకంలో చతుర్భుజులు తెల్లని శరీరం గలవాడు శంఖ చక్ర గద పద్మ వనమానవుడితో అలంకృతమైనటువంటి ఆ భగవంతుడైన నారాయణమూర్తిని చూచి మనస్సుతో కానీ మాటలకు కానీ ముంచి చక్రానికి అతీతమైన రూపం గలవాడా ఆది మధ్యాంతరహిత ఆది పురుష భక్తుల యొక్క బాధలు కలిగి భగవంతురాజు నారాయణానికి నమస్కారం అని చెప్పి అని చెప్పిగా స్తోత్రం చేయగా ఆ స్తోత్రాన్ని మహావిష్ణువు ఎంతో సంతోషించి నారదుతో ఈ విధంగా అన్నాడు, ఓ నారద మహర్షి ఈ యొక్క రాక కారణం ఏమిటి, నీ కోరిక ఏమిటో చెప్పి తీరుస్తానన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ నారాయణ జగద్రక్షగా లోకమందుల జనులందరూ కూడా బహు జన్మలతో పాపకర్మాలు అనుభవిస్తున్నారు. వారి కష్టాలన్నీ కల్పించోపాయం ఏదైనా ఉంటే చెప్పి దయతో నాకు అనుగ్రహించని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు విధంగా చెబుతున్నాడు, ఓ నారద లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్ని అడిగావు. మానవులు దేర్జే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలు పొందుతారు. అటువంటి సులభమైన ఉపాయం చెబుతాను నిలవన్నారు. భూలోకమందు స్వర్గలోకమందు కూడా దుర్లభమైనటువంటి మహాపుణ్యప్రదమైన ఒక వర్మ కలదు. నీ అందుకు వాత్సల్యించి దాన్ని చెబుతున్నాను. అదే సత్యనారాయణ. దానిని విధానంగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకంలో సర్వసుఖాలను గురించి అంతిమ మోక్షం పొందుతారు. మరలా నాదులు అంటున్నారు, మహాప్రభు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకి ఏం ఫలితం వస్తుంది, ఎట్లా ఆచరించాలి, ఇంతకు పూర్వం వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారు ఏమైనా ఉన్నారా, ఎప్పుడెప్పుడు ఆచరించాలి అంతా కూడా నాకు వివరంగా ప్రార్థించాడు. అప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు భగవంతుడు, ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలని విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యాలని సంతానాన్ని సౌభాగ్యాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘమాసం ఉంది కానీ వైశాఖ మాసం ఉంది కానీ కార్తీక మాసం ఉంది కానీ లేదా ఏదైనా ఒక శుభదినం ఉంది కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. యుద్ధ ప్రారంభంలో ఎందుకు కష్టములు వచ్చినప్పుడు దరిద్రం సంభవించినప్పుడు అవన్నీ తొలగిపోవటకు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. దీన్ని శక్తిగా వారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా చెప్పుకోవచ్చు. ఏకాదశి రోజులు కానీ పౌర్ణమి రోజులు కానీ సూర్య సంక్రమణ రోజులు కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి దంతదానాది స్నానాది నిత్యకృత్యాలను నిర్వహించుకుని శుచిపుత్రే భగవంతుని నమస్కరించి స్వామి సత్యనారాయణ ప్రభుని అనుగ్రహ ప్రాప్తికే భక్తి హితత్వం యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నాపై దయ చూపమంటూ నిష్టమైన భక్తితో భగవంతుని ధ్యానించాలి. ఆ విధంగా సంకల్పం చేసి సాయంకాలం కూడా సంధ్యావందనాలు నిర్వహించుకుని మరలా స్నానం ఆచరించి ప్రదోషకాలం దాటిన తర్వాత వ్రత పూజ ప్రారంభించాలి. పూజా ప్రదేశాన్ని స్థల శుద్ధి చేయాలి. గోమూత్రం వారికి చక్కగా ముగ్గులు పెట్టి అందరిటువంటి శుభమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై మరలా అంచులను కొత్త వస్త్రం పరిచి ఆ బట్టపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండిది కానీ రాగిది కానీ ఇత్తడి కానీ కలశాన్ని ఉంచాలి. మరీ బాగా పెరవాలైనా మట్టి కలశాన్నైనా ఉంచవచ్చు. శక్తి ఉండి లోపత్వం చేయకూడదు. శక్తి కొద్ది సకలము ఆచరించాలి. కలశమే మరలా కొత్త వస్త్రాన్ని పరచాలి. ఆ నూతన వస్త్రంపై సత్యనారాయణ స్వామిని ప్రతిమ నుంచి పూజించాలి. ఈ ప్రతిమను ఒక కర్షకం బంగారంతో కానీ లేదా పావు కర్షకం బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకించి మండపం మధ్యలో ఆవాహన చేయాలి. ముందుగా విఘ్నేశ్వరుని, ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తిని, శివపాలకులను, నవగ్రహాలను, ఇంద్రా దశదిక్పాలకులను, అధిదేవతలను, ప్రత్యేదేవతలను అందరూ ఆవాహన చేయాలి. తర్వాత కలశ వరుణదేవుని ఆవాహన చేయాలి. ఈ విధంగా అష్టదిక్పాలకులను ఆవాహన చేసి అటు గుమ్మడి సత్యనారాయణ స్వామి కలశాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. ఈ కలశం మీద అష్టదిక్పాలకు తూర్పు మొదలు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజించాలి. వెంబడి సత్యదేవుని కలశం మీద పూజ చేయాలి. 4 వర్ణాల వారు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఆడవారు కూడా ఇది వ్రతపూజ చేయవచ్చు. బ్రాహ్మణులు వారి తత్వగాను బ్రాహ్మణులు కాని వారు పౌరాణిక మంత్రులతోనూ ఈ వ్రతాలు చేయొచ్చు. ఏ రోజైనా కూడా భక్తి శ్రద్ధలతో పగల ఉపవాసం ఉండి సాయంకాలం ఈ సత్యనారాయణ వారిని పూజించవచ్చు. బ్రాహ్మణులు బంధువులతో కలిసి పూజలు చేసుకోవాలి. అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ నూక లేదా వరి నూక మరి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించి ఆ నివేదించేందుకు స్వామి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి ఆరగించి బ్రాహ్మణులు శక్తి కొద్ది లక్షతాంబరాలతో కలిసి దీవెనలు అందుకుని ఆ సత్యనారాయణ స్వామిని నృత్య గీతాలు మహారాజావతారంతో సంతృప్తి చేయాలి. కలియుగంలో భూలోకమందు మానవులు తమ యొక్క కోరికలు తీర్చుకున్నప్పుడు ఇంతకంటే సులభమైన వర్మార్గం లేదు అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు నారదమహాముని చెప్పిన దాన్ని స్వతమహామని పౌరికాది మహర్షి ఉన్నవించాడు. శ్రీస్కాంత పురాణ నిర్వాహకంటే ప్రథమోధ్యాయ సమాప్త. గోవింద గోవింద గోవింద. దర్శనం దగ్గర వేసి మొత్తం వేసేయండి. కొంచెం వేసి
చేసి తినమ్మా ఏమైనా తినమ్మా కాదే నిర్మిస్తారు తినమ్మా మధ్యలో పెట్టుకుని కాయ శ్రద్ధగా మనం చెప్పారు. పూర్వం కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దరిద్రాన్ని అంతా అనుభవిస్తూ అన్నవస్త్రాలు లేక నిత్యం ఆకలి దప్పులతో ఆలోచిస్తుండేవాడు. పర్రాని పాటలు పడుతూ తిరుగుతుండేవాడు. బ్రాహ్మణ ప్రియుడైనటువంటి ఆ భగవంతుడు బాధపడినటువంటి ఆ బ్రాహ్మణుడు చూసి వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి అతను ఎదుటి నుంచి ఓయి బ్రాహ్మణోత్తమా ఈ వదిలి దుఃఖిస్తూ తిరుగుతున్నావు, ఈ వృత్తాంతమంతా చెప్తున్నాడు. అంతటా బ్రాహ్మణుడు మహాత్మా నేను విప్రుడను, మిత్రుడు దరిద్రుడనే భిక్షాటంతో జీవిస్తున్నాను, పర్రాని పాటలు పడుతూ ఇంటికి తిరుగుతున్నాను, నా దరిద్రం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి పడుకున్నాడు. అంతటా వృద్ధ బ్రాహ్మణ రూపంలో సత్యనారాయణ స్వామి, ఓ ద్విజోత్తమా, సత్యనారాయణ స్వామి సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క అవతారమే కదా, ఆ స్వామిని పూజించు, నీ కష్టాలను తొలగిపోతాయి, ఆ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించమని చెప్పి భర్త విధి విధానం అంతా విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అదృష్టమైపోయాడు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణి ఎంతో సంతోషించి ఆ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతాన్ని రేపే చేసుకుంటానని చెప్పి మనసులో సంకల్పించుకున్న వాడే తలుచుకుని ఆ రాత్రి నిద్ర కూడా రాక ఎట్లాగో కాలం గడిపి మరునాడు పొద్దున్నే లేచి ఈ రోజు తప్పకుండా స్వామి యొక్క వ్రతాలు చేసుకుంటానని చెప్పి మరలా అనుకున్నవాడే యథావిధిగా భిక్షాటనకి అయితే బయలుదేరాడు. ఆ స్వామి యొక్క దేవన ఆ రోజున బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దాంతో అతను బ్రాహ్మణుడు బంధువులను పిలిచి సత్యనారాయణ వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. ఆ వ్రతం మహిమ వల్ల ఆ బ్రాహ్మణుడు దరిద్రముక్తుడై సర్వ దుఃఖములు తొలగించుకున్న వాడే సకల సంపదలతో వేసిల్లాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి నెలా కూడా సత్యనారాయణ వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. ఈ విధంగా స్వామి యొక్క వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణ భాగైశ్వర్యవంతులే కాక సకల పాపములను ముక్తి వాడే మరణానంతరం మోక్షం పొందారు. భూలోకం ఎవరైనా కూడా బ్రాహ్మణుడు చేసినట్లు వ్రతం చేసినట్లయితే వారి యొక్క దుఃఖాలను తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ గురులారా, ఈ విధంగా శ్రీ నారాయణమూర్తి నారద మహర్షి చెప్పినటువంటి వ్రతాన్ని మీకు వర్ణించాలని చెప్పి సుతమహాముని చెప్పాడు. అంతటి వల్ల స్వామికాది మహర్షి విధంగా అడిగారు, ఓ సుతమహాముని, ఈ బ్రాహ్మణుల వలన విని ఎవరైనా వ్రతాన్ని ఆచరించారా అది కూడా చెప్పండి చెప్పి అడిగారు. అప్పుడు సూర్యుడు మళ్ళా విధంగా చెబుతున్నాడు, ఆ బ్రాహ్మణుడు ఒక రోజు తర్వాత వైభవం కొలది బ్రాహ్మణుడు బంధువులను అందరినీ పిలుచుకుని వచ్చి వ్రతం చేయడం ప్రారంభించాడు. అంతలో ఒక కట్టెల ముగ్గులు వాడు అతనికి వచ్చి కట్టెల ముగ్గులు బయట దింపి లోపలికి వచ్చి వ్రతమంతా చూడసాగారు. అతను మిక్కి దాహంతో ఉన్నవాడే బ్రాహ్మణుడు చేసిన వ్రతమంతా చూసి ఓపికలో దేవుడికి బ్రాహ్మణుడికి కూడా నమస్కారం చేసుకుని, ఓ బ్రాహ్మణోత్మ మీరు చేస్తున్న పూజ పేరుంది, దాని వల్ల కలిగే ఫలితం ఏమిటి వివరంగా చెప్పని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు విధంగా చెబుతున్నాడు, ఓయి సత్యనారాయణ వ్రతము ఈ వ్రతము చేసిన సకల కాలిహిత్య కలుగును, కోరిన కోరికలు నెరవేర్చును, సకల ఐశ్వర్యవంతులు కావాల్సిన చెప్పి చెప్పగా బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా ఉన్నటువంటి ఆ కట్టెల ముగ్గురు వాడు విని ఎంతో సంతోషించి తన యొక్క దాహం తీర్చుకుని స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతను సత్యనారాయణ మనసులో ధ్యానించి వ్రతం చేసే కలుచుకున్న వాడే ఆ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనముతో సత్యనారాయణ చేస్తానని చెప్పి తలంచాడు. అతను కట్టెల మోపును మరుసటి రోజు నగరంలో ధనవంతులు ఉన్న ఇంట్లోకి పోయారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికి అతను ఎంతో సంతోషించి స్వామివారి యొక్క పూజా సామాగ్రి ఇంటికి వెళ్ళాడు. అతను బంధువులందరినీ పిలిచి వినియోగాలుగా సత్యనావతం చేశాడు. ఆ వ్రతం చేత అతను గంధాంజులతోనూ పుత్రపౌత్రాలతో సర్వసమర్థుడే సకల సౌఖ్యములు అనుభవించి అంత్యకాలంలో సత్యలోకానికి వెళ్ళాడు. శ్రేష్ఠాంత ప్రాణి రవాకాండే ద్వితీయోధ్యాయ సమాప్త. గోవింద 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 గోవింద. లోకేష్ మాట్లాడు ఒకసారి. లైన్ లో ఉన్నట్టు సత్యవంతుడే ప్రతిరోజు కూడా దేవాలయానికి పోయి లోకేష్ బ్రాహ్మణుడు విశేషంగా గమనించి వాళ్ళని సంతృప్తిపరిచి లోకేష్ మాట్లాడు. చాలా సౌందర్యవతి సుగుణవతి. ఆ రాజు ఒకనాడు ధర్మవతి సమేతమై భద్రశిలాది తీరంలో సత్యనారాయణ చేయసాగాడు. ఇందులో ఒక సావుకారు అపారమైనటువంటి ధనరాశులతో వస్తువులతో ఉన్న నామల తీరమత నింపి వ్రతం చేస్తున్న రాజు వద్దకు వచ్చి నిరంతరంగా అడిగాడు, ఓ రాజా, భక్తి చేస్తున్న వ్రతం దయచేసి నాకు తెలపండి.
రాజు క్లైమాక్స్ లో దిగి భక్తులతో చూపించి దాని యొక్క ఫలితంగా గర్భవతి 10వ మాసంలో 12 భార్యలు